పాపం అమ్మాయి ఇంతలా అడుగుతుంటే నాకు కూడా వద్దంటానికి మనసు రావట్లేదు. ఒక పని చేద్దాం. నాకు చాలా రోజుల నుండి నీలాంటి ఫిగర్తో కిస్ పెట్టించుకోవాలని చాలా ఆశగా ఉండేది. నువ్వు నాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇచ్చే అవసరమే లేకుండా 2 కిస్సులు ఇస్తే చాలు. లిప్ టు లిప్. ఏంటి కిస్సా? నేను నీకు నో ఛాన్స్. కిస్ అంటే ఏమనుకుంటున్నావు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని చివరి దాకా నన్ను ముద్దుగా చూసుకునేవాడికి అది నేను ఇచ్చే ప్రెషియస్ గిఫ్ట్. అలాగా? కుదరకపోతే వదిలేసేలే. అదేదో నీకు కాబోయే వాడి కోసం భద్రంగా దాచిపెట్టుకో. నాకు నా డబ్బులు ఇచ్చేయి. నా దగ్గర లేవు, నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే మీ అమ్మా నాన్న కాల్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటా. ఫోన్ చేయడానికి నీ దగ్గర మా అమ్మా నాన్నల నెంబర్ లేదుగా. ఈ పర్సులో అన్నీ ఉన్నాయి. ప్లీజ్ 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 నీకు దండం పెడతాను. మా మమ్మీకి మాత్రం చెప్పుకు. ఈ విషయం మా అమ్మకి తెలిసిందంటే నన్ను కాలేజ్ మాన్పించేస్తుంది. పెద్ద అబద్ధాలు కూడా నువ్వు. అలాంటిదేం లేదు, ప్లీజ్. సరే, నీ వయసు ఎంత? 18 years. 18 years? ఎందుకు? ఏం లేదు, ఈ వయసులో నువ్వేమేం పనులు చేయొచ్చా అని ఆలోచిస్తున్నా. ఏ కంగారు పడుకు, ఆలోచిస్తున్నాను కదా, ఆగు. అది సరే, నిమిషానికి నీ హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. 72 సార్లా? నాది అంతేలే. సరే అయితే 72 రోజులు నాతో ఉండు. నీతోనా? అసిస్టెంట్ లాగా. చూడు, నా హార్ట్ ఏం చెప్తుందో నేను అదే చేస్తా. నువ్వు కూడా అంతే. నేను చెప్పిన పని చేసుకుంటూ ఉండాలి. 4 లక్షలు డివైడెడ్ బై 72. రోజుకి 5,505 రూపాయలు 55 పైసలు లెక్కన 72 రోజులకి 4 లక్షలు పక్కాగా సరిపోతుంది. నీకుండే ఎడ్యుకేషన్కి, నీకుండే గ్లామర్కి వేరే ఏ పని చేసినా ఇంత సాలరీ రాదమ్మా. 72 రోజులు అయ్యాక నాకు నీకు ఇక ఎలాంటి సంబంధం ఉండదు. నీ దారి నీది, నా దారి నాది. ఇట్స్ అన్ఫేర్. ఇది మీకు మంచిది కాదు. చాలా ఓవర్ అనిపించట్లేదా? కన్ఫర్మ్ గా అనిపించట్లా. నాకు అనిపిస్తుంది. నేను ఈ పని చేయను. సరే వదిలే. నువ్వు ఇవ్వను అంటే మీ అమ్మ నాన్నలకు కాల్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటాలే. ప్లీజ్ ప్లీజ్ వద్దు. చేస్తాను. ఏం చేస్తావు? జాబ్. ఓ, నేను అదనుకున్నాలే. ఎక్స్క్యూజ్ మీ. yes 1 పేపర్ ప్లీజ్. తీసుకో. మనం ఏమనుకున్నావు మొత్తం అన్ని రాసి ఒక సైన్ చేయి. వేస్ట్ ఫెలో వైట్ పేపర్ మీద సైన్ చేయించుకుంటున్నాడు. మీరు ఈయనకి ఇవ్వాల్సిన 4 లక్షలకు బదులుగా 72 రోజులు ఇతని దగ్గర అసిస్టెంట్ గా పని చేయడానికి ఒప్పుకుంటున్నారా? నేను మీకు అగ్రిమెంట్ చేయిస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి? మీ ఇద్దరికి అగ్రిమెంట్ చేసి ఇచ్చిన తర్వాత ప్రతి వారం రిపోర్ట్ కలెక్ట్ చేసుకుంటాను. మీరిద్దరూ కలిసి ఉండే ఈ 72 రోజుల్లో ఎప్పుడైనా మీకు ఈ అమ్మాయి పైన సింపతి వచ్చి ఆమె బాగా క్లోజ్ అయ్యాక ఇష్టం కూడా పెరిగి అకస్మాత్తుగా లవ్ చేస్తే? ఏంటి? లవ్వా? దీని మీద? ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మీకు మీరే కాంప్రమైజ్ అవ్వకూడదు. నా దగ్గరికి వచ్చి అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఏది జరిగి తీరాలన్నా అది కేవలం నా సమక్షంలోనే జరగాలి. ఓకేనా? ఓకే. అలాగైతే అగ్రిమెంట్ చేసుకోవచ్చు. వీళ్ళిద్దరూ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా చూడు దేవుడా.